2003 మొట్టమొదటిసారి నేను సుందర్ సింగ్ గారిని విలియం కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అమలాపురంలో చూశాను. వాళ్ళు టీచర్ ట్రైనింగ్కి వచ్చినప్పుడు నేను క్లాసు జరుగుతున్నప్పుడు మధ్యాహ్న సమయంలో వారిని కలుసుకోవడానికి ప్రభు చూపించాను. ఆ విధంగా మేము మరి అందుకు పరిచయం కానించి ఆ దినం మొదలుకొని నేటి వరకు ప్రభు ఇలాగ కృప చూపిస్తూ మనందరితో కలిసి, అలాగే దైవజనులు పాల్సన్ గారితో కలిసి పలు స్థలాల్లో ప్రభు పరిచయం చేయడానికి ప్రభు మాకు కృప చూపినందుకే ప్రభువును స్తుతిస్తూ ఉన్నా. ఒక మంచి సంగతి ఏంటంటే, మేము కార్యక్రమానికి వెళ్ళాం కడప జిల్లాలో. నేను మ్యూజిక్ టీంతో వెళ్ళాను. సుగుణ్ రావుకులు మా నాన్నగారిగా పాటలు పాడడానికి వచ్చాయి. అప్పుడు మీటింగ్స్ అయిపోయినాయి. మాకైతే పాపం అప్పటికే అందరికీ సర్దేశారు ఇవ్వాల్సినప్పుడు గిఫ్ట్లన్నీ. మా దగ్గరికి వచ్చేటప్పటికి నో గిఫ్ట్. నాతో వచ్చిన వాళ్ళేమో చాలా ప్రొఫెషనల్స్ అయ్యి టీవీలో వాయించేవాళ్ళు. నా వైపు ఎగాదిగా చూస్తా ఉన్నా. నా జోబులు చూసుకున్నాను, నా దగ్గర కూడా అంత లేవు. మొత్తానికి ఎలా తెలుసుకున్నారో సుగురు రంగులు నాకు ఫోన్ చేసే, మరి నాన్న ఎక్కడున్నావురా అంకుల్, ఈ పలానా పక్క చోటు వచ్చాము మేము, ఇక్కడ నిలబడున్నాం అంటే అర్జెంటుగా నా దగ్గర కదా. అంకుల్ ఏం చేశారంటే తన జోబులోంచి తనకి ఇవ్వడ కారుక ప్లస్ కొంత సొమ్ము తీసుకుని ఇదిగో మీ ఛార్జెట్ వాడుకుండా ఇచ్చారు. మంచి మనసు కలిగిన వాడు సుగంధరావు అంకుల్. చాలా మందిని అలా ప్రేమించారు. మా నాన్నగారు వారిద్దరు కూడా గాన పరిచర్యలో, అలాగే వాక్య పరిచర్యలో ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో, కర్ణాటకలో, తమిళనాడులో కూడా చక్కని పరిచర్య చేసి వారు ప్రభు సన్నిధికి వెళ్ళారు. అన్న చెప్తాడు అనుకున్నాను. మా నాన్నగారు హార్మోనియం ప్లేయర్, సుగుండ్ర నాన్నగారు హార్మోనియం ప్లేయర్, శిఖామణి గారు కూడా హార్మోనియం ప్లేయర్. వీళ్ళు నిలబడి పాడుతూ ఉంటే వీళ్ళు ఎవ్వరు బీటౌట్ చేయలేదు. అంత చక్కని శ్రావ్యమైనటువంటి గానాలాపన చేసిన దైవ సేవకులు ముగ్గురు కూడా మరి ఈ ప్రాంతంలో అన్యుల మధ్య పరిచయం చేయడానికి కృప చూపి పలు స్థలాల్లో ప్రభు వాడుకుని తన నామ మహిమాత్రమై ప్రభు వాడుకుని ప్రభువు తన సన్నిధి పిలుచుకున్నాడు. ఈ ముగ్గురు ఎక్కడ సంతోషిస్తున్నారు చెప్పండి? ఎక్కడ మహిమలో వారు సంతోషిస్తుంటే భూమి మీద మరి నేను, సుందర్ సింగ్ అన్న, పాల్సన్ గారు కలిసి పనిచేస్తూ ప్రభువును ఆనందించడానికి ప్రభు ఎంతగానో కృప చూపాడు. నాతో పాటు నా ప్రియమైన సోదరుడు లూక్స్ అని కూడా మన మధ్యలో ఎంతో సంతోషం. ఆఖరి నిమిషం వరకు వారు వస్తారా రానేది సందిగ్ధం, కానీ ప్రభు వారిని ప్రేరేపించి మన మధ్య నడిపించాడు. ఆయన ఎవరు కాదు, ఆయన దైవజనులు లోకా గారి యొక్క మనవడు. ఆయన లోకా గారు అంతమంది తెలుసు. ఇక్కడ ఎస్ఆనందం గారు, లోకా గారు వీళ్ళందరూ కూడా చక్కని పరిచయం చేశారు. ఆంధ్రప్రదేశ్లో సంఘాలని బలపరిచారు. ఇప్పుడు వారి పిల్లలమైన మేము కలిసి పనిచేయడం ఎంతో సంతోషదాయకమైన విషయం. సరే, ఉపోద్ఘాతం పన్నాళ్ళ ఖాతాలో ఉంటే బండి ముందుకెళ్ళదు. దేవుని వాక్యాన్ని మనం నేర్చుకుందాం. మలాకీ గ్రంథం 1వ అధ్యాయం మొదటి 5 వచనాలు చదువుతున్నాను. శ్రద్ధగా దేవుని మాటలు చూడాలని మనం చేస్తున్నాను. అక్కడ చదువు రాకపోయినా పర్లేదు, కానీ చెప్పబడుతున్న మాటల మీద మీ దృష్టి గమనం ఉంచితే చాలు. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదిస్తే. మలాకీ గ్రంథం బైబిల్లో పాత నిబంధనలో ఆఖరి పుస్తకం మలాకీ గ్రంథం 1వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు చదువుతున్నాను. ఇశ్రాయేల్ గురించి మలాకీ ద్వారా పలకబడిన యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను మీడల ప్రేమ చూపి ఉన్నాను. అయితే మీరు ఏ విషయమందు నీవు మా ఎడల ప్రేమ చూపితీవందురు. ఏశావు యాకోబును కన్నకాడా, అయితే నేను యాకోబును ప్రేమించితిని. ఇదే యెహోవా వాక్కు. ఏశావును ద్వేషించి అతని పర్వతములను పాడు చేసి అతని స్వాస్థ్యమును అరణ్యమందున నక్కల పాడు చేసితిని. మనము నాశనమైతిమి, పాడైన మన స్థలములను మరలా కట్టుకొందమరన్నై ఎదోమీయులు అనుకొందురు. అయితే సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, వారు కట్టుకొన్నను, నేను వాటిని క్రింద పడద్రోయుదును. లోకులు వారి దేశము భక్తిహీనుల ప్రదేశమనియు వారు యెహోవా నిత్య కోపాగ్నికి పాత్రులనియు పేరు పెట్టుదురు. కన్నులారా దానిని చూచి ఇశ్రాయేలు సరిహద్దులలో యెహోవా బహుగరుడుగా ఉన్నాడని మీరందరూ కళ్ళుంచండి. ప్రార్థన చేస్తున్నా. ప్రార్థన. పరిశుద్ధమైన మా తండ్రి, నీకు స్తోత్రం చెల్లిస్తున్నా.
ఈ మధ్యాహ్న సమయంలో శ్రేష్టమైన నీ లేఖనాలు మాకు అనుగ్రహించినందుకు నీ కొందనాలు. మొదటిగా నీ దాసుడు మా ప్రియుడు మార్కు గారు మీరు నిలబెట్టుకుని ఆయన సంఘానికి నీ పిల్లలకు అవసరమైన మాటలు నీ లేఖనాల నుంచి మాకు బోధించినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. సంఘము సువార్త యొక్క ప్రాశస్త్యం లేఖనాల ద్వారా గ్రహించడానికి కృప చూపినారు దేవా, నీ కొందనాలు. విదాసుని ఆయన పరిచయం ఇక్కడ ఆశీర్వదించమని అడుగుతూ ఉన్నా. విదాసులు సుందర్శి గారిని వారి కుటుంబాన్ని ఇక్కడ నిలబెట్టుకుని మీరు జరిగిస్తున్న పరిచర్యను బట్టి నీ కొందనాలు. సంవత్సరం జరుగుతుండగా ఈ కార్యమును నూతన పరుస్తున్నందుకే శుద్ధి చెల్లిస్తూ ఈ 2 రోజులు ఈ యొక్క కూడికల్లో ఈ సన్నిధి సహవాస వాక్యాన్ని మాకు అనుగ్రహిస్తున్నందుకే నేను స్తుతిస్తూ మహిమపరుస్తూ చేరవచ్చిన ప్రియులందరిని బట్టి నీ కొందనాలు చెల్లిస్తూ యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థించి వినయముగా వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మీరు బాగా చెప్పారమ్మా ఆమేన్ అని. కొన్ని చోట్ల ఆమేన్ అంటే నో మ్యాన్ అంటే వెళ్ళిపోతారు. ఆమేన్ అని లోపల వీటికి పలాయన చిత్తగిస్తారన్నమాట, వెళ్ళిపోతారన్నమాట. మనము పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మలాకీ గ్రంథాన్ని మనం చదువుకున్నాం. ఈ మధ్యకాలంలో ప్రభువు నాకు ఇచ్చిన ఆలోచన ఏంటంటే బైబిల్లో ఆఖరి పుస్తకాలు చెప్పమని చెప్పాడు. అందుకని మీ మధ్య కూడా ఈ చిన్న పుస్తకాన్ని పరిచయం ఇష్టపడుకున్నాను. మలాకీ ఎవరు? మలాకీ జీవితంలో ఏ లక్షణాలు మనం చూస్తాం. ఇశ్రాయేలు ప్రజలు బబులోను చెరకు వెళ్ళిపోయారు, కఠినమైన బానిసత్వాన్ని అనుభవించారు. వారు దేవుని సేవకుల నాయకత్వంలో వారు విడిపించబడ్డారు. 70 సంవత్సరాల చెర తర్వాత వారు మరలా తిరిగి ఇంటికి వచ్చారు. వాళ్ళు యెరూషలేము తిరిగి వచ్చిన తర్వాత వారు మరలా మందిరాన్ని కట్టుకున్నారు. పరిచర్య జరుగుతుంది. కానీ 100 సంవత్సరాల తర్వాత మరలా మందిరానికి తాళాలు వేసేసారు. చాలా మంది ప్రభువు నమ్ముకున్న కొత్తలో చాలా బాగుంటాయి. ఆరంభంలో పరిగెత్తుతారు, పాట పాడుతారు, పరిచర్య చేస్తారు, అన్ని బాగుంటాయి. కానీ కొన్ని దినాలైన తర్వాత ఏ లోపమో ఏ జబ్బో తెలియదు, కానీ మందిరానికి నెమ్మదిగా మానుకోవడం ప్రారంభిస్తాయి. దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేస్తాయి, దేవుని కార్యాలను నిర్లక్ష్యం చేస్తాయి. అదే విషయాన్ని దేవుడు ఒక దైవజన్ని లేపుతున్నాడు, ఒక ప్రవక్తలు లేపుతూ ఉన్నాడు. ఆయన పేరే మలాకీ. మలాకీ మోమాటం లేనటువంటి ప్రవక్త. ఉన్నది ఉన్నట్లుగా చెప్తాడు. దేవుడు పాత నిబంధనలో కొంతమంది దాసులను ఏర్పాటు చేసుకున్నాడు. దావీదు బుద్ధి చెప్పడానికి దేవుడు నాతాను ఏర్పాటు చేసుకున్నాడు. ఆ మనుషులు నీవే అన్నప్పుడు దావీదు గుండె పగిలిపోయింది. కన్నిచ్చే ప్రవక్తలు, కన్నిచ్చేటువంటి దైవ సేవకులు సంఘానికి చాలా అవసరం. ఇశ్రాయేలు పాదములో పాపం జరుగుతూ ఉంటే దేవుడు ఒక యవనస్తుడిని లేపాడు. ఆయన పేరు ఫీనెహాసు. ఏ పేరు ఆయన పేరు? ఫీనెహాసు. ఈట తీసుకుని జిమ్రిని కొస్మిని ఇద్దరు కూడా ఈటతో పొడిచినప్పుడు వాళ్ళు అక్కడే చచ్చారు, తెగులు నిలిచిపోయాను అని రాయబడింది. అదేవిధంగా రోషము కలిగిన ఏలియాను లేపాడు ఆహాబుకు బుద్ధి చెప్పడానికి. దేవుడు కొంతమంది వ్యక్తులను వాడుకుంటూ ఉన్నాయి. అదేవిధంగా కొన్నిసార్లు జంతువుల ద్వారా బుద్ధి చెప్పించాడు తన ప్రజలు మారడానికి. బిలాము ప్రవక్తకు గాడిద చేత బుద్ధి చెప్పించాడు. ఇప్పుడు మనం చదువుకున్నాం, ఇక ఆఖరి ప్రవక్తను మనం చూస్తా ఉన్నాం. దేవుడు వారితో మాట్లాడుతూనే వస్తున్నాయి, తన సేవకులు పంపిస్తున్నాయి. ఒరే బాగుపడండ్రా, మందిరాన్ని నిర్లక్ష్యం చేయకండ్రా, ఆరాధన నిర్లక్ష్యం చేయకండ్రా అని చెప్తున్నా. కానీ వారి నిర్లక్ష్య స్వభావం వారి జీవితాలకు నష్టం తీసుకొచ్చింది. 100 సంవత్సరాలు అయిపోయింది. 100 సంవత్సరాలు అయిపోయిన తర్వాత వారు మందిరానికి తాళాలు వేశారు. మందిరంలో ఆరాధన జరగాలి, మందిరంలో దేవునికి అర్పణ చెల్లించాలి. కానీ ఈ ప్రజలు ఏం చేస్తున్నారంటే వాళ్ళ ఇళ్లలోనే కూర్చుంటున్నారు. మందిరానికి రారే, ఆరాధన చేయలే, ప్రభుకి ఇవ్వాల్సిన సొమ్ము ఇవ్వలే, అన్ని నిర్లక్ష్యాలే. కనుక దేవుడు రోషము గల ప్రవక్త లేపాడు. ఆయన పేరే మలాకీ. చెప్పండి, ఏ పేరు? మలాకీ. మలాకీ అనగా దేవుని వార్తాహరుడు, దేవుని దూత అని అర్థం. ఇంగ్లీష్ బైబిల్లో బాగుంటది, తెలుగులో తర్జుమాలో యెహోవా దూత అని రాయబడింది. చెప్పండి, ఎవరు రాయబడింది? యెహోవా. దూత అనగా వర్తమానం తెచ్చేవాడు. దూత అనగా ప్రజల యొక్క జీవన శైలిని మార్చేవాడు. దేవుని సందేశాన్ని ప్రజలకు అందించేవాడిని దూత అని పిలుస్తాయి. కనుక ఇశ్రాయేలు చరిత్రలో 3 భాగాలుగా మనం చేసుకోవాలి. చెరకు ముందు, చెరలో, చెర తర్వాత.
ఈ 3 మాటలు గుర్తుపెట్టుకోండి. దీనికి చదువు అవసరం లేదు, గుర్తుపెట్టుకోండి చాలు. చెరకు ముందు, చెరలో, చెర తర్వాత. చెరకు ముందు ఎవరున్నారు? దేవుడు యెషయాను, ఇర్మియాను వాడుకున్నాయి. చెరకు ముందు ఉన్నటువంటి ప్రవక్తలు. చెరలో ఇర్మియాను వాడుకున్నాడు, దానియేలును వాడుకున్నాడు, యెహెజ్కేలును వాడుకున్నాడు. వీరు చెరలో ఉన్నటువంటి వారికి వర్తమానం తీసుకుని వచ్చిన వారు. ఇప్పుడు చెర అయిపోయింది, వాళ్ళు వినిపించబడ్డారు. చెర తర్వాత దేవుడు జకర్యాలో హగ్గయిని, మలాకీని ముగ్గురిని లేపాడు. హగ్గయి అద్భుతమైనటువంటి ప్రవక్త, కట్టుటలతో సంబంధం కలిగిన ప్రవక్త హగ్గయిని మనం చూస్తాం. అందుకని హగ్గయిని ఏమంటారంటే ఆలయ ప్రవక్త అంటారు. చెప్పండి, ఏ ప్రవక్త? ఆలయ ప్రవక్త. ఆలయ ప్రవక్త అంటే ఏంటి? మనకేమో మంచి ఇళ్ళు ఉన్నాయి, కనీసం పూరుగుడిసన్నా ఉంటుంది ఉండడానికి, కానీ దేవుని మందిరానికి అసలు మందిరమే లేకుండా చేశారు. అందుచేత దేవుడు హగ్గయిని లేపి, ఇదిగో ప్రజలకు బోధించు, సరళం రాణులు దేవదాత అక్షరం తీసుకురా, మీరేంటి కట్టుకున్న ఇంట్లో ఉండి సంతోషంగా ఉంటారేంటి, రండి మందిరం కట్టుదాం అని చెప్పి దేవుడు హగ్గయిని వాడుకున్నాడు. హగ్గయి కట్టుడితో సంబంధం కలిగిన వాడు. ఆ తర్వాత జకర్యాను మనం చూస్తాం. జకర్యా ఇశ్రాయేలు మధ్య దేవుని మహిమ లేనప్పుడు దైవిక మహిమను తీసుకొచ్చిన వాడు జకర్యా. దేవుని మహిమ తొలగిపోయింది, దర్శనాల ద్వారా దేవుని మహిమను మరలా తీసుకుని వచ్చిన వాడు జకర్యా. ఇప్పుడు మలాకీని మనం చూస్తున్నాం. మలాకీని ఏమంటారంటే అర్పణల ప్రవక్త అంటారు. చెప్పండి, ఏ ప్రవక్త? ముగ్గురు పరిచయం చేశాను. ఒక ఆయన హగ్గయి, రెండవది జకర్యా, మూడవది మలాకి. హగ్గయి అంటే ఎవరు? నేనే పిహెచ్డి చెప్తలేదు, చిన్న చిన్న మాటలు చెప్తా, చెప్పండి. ఆలయ ప్రవక్త, బాగా చెప్పావు. రెండవదిగా మనం చూస్తున్నాం జకర్యా ఎవరు? దేవుని మహిమను మరలా ఇశ్రాయేలు మధ్య తీసుకొచ్చినటువంటి ప్రవక్త. మలాకి ఎవరంటే అర్పణల ప్రవక్త అంటారు. అంటే ఇశ్రాయేలు ప్రజలు అర్పణలు అర్పించడం మానేశారు. దేవుడి వివాహాలు ఏంటి, ఆయనకు అన్ని తెలుసు కదా, మన వివాహం ఏంటి అనేటువంటి ఒక వైఖరి ఇశ్రాయేలు ప్రజల మధ్య ఉన్నప్పుడు దేవుడు మలాకి లేపాడు. మలాకి అనగా దేవుని దూత అని మనం చూసాం. ఈ పుస్తకంలో ముఖ్య అంశం ఏంటంటే దేవుని వైపు తిరగండి అని చెప్తున్నాడు. ఎవరి వైపు తిరగాలి? అది గుర్తుపెట్టుకోండి, దేవుని వైపు తిరగాలి. ఈ మధ్యాహ్న సమయంలో ఎవరి వైపు తిరగాలి? మాట్లాడరే, ఎవరి వైపు తిరగాలి? దేవుని వైపు తిరగాలి. ప్రొద్దుతిరుగుడు పువ్వు చూసా? ప్రొద్దుతిరుగుడు పువ్వు, దాని ముఖం ఎప్పుడు కూడా దేవుని మీద ఉంటుంది. సూర్యుడు ఎటుంటే అటుంటది. సాయంకాలం సూర్యుడు కనిపించడం ఏమైపోతే వాడిపోవాలి కదా, అలా వాల్స్తున్నాను. అంటే పువ్వు అలాగా అది నిష్క్రమిస్తుంది, అంటే వికసించడాన్ని అది కోల్పోతుంది అని అర్థం. అలాగే మనలో చాలా మంది వాడిపోయినటువంటి పువ్వుల్లా ఉన్నాయి. ప్రభు కొరకు వికసించాలి, ప్రభు కొరకు ప్రకాశించాలి, ప్రభు కొరకు రోషంగా బ్రతకాలి. కానీ నేడు దినాల్లో మా తాతల నుంచి ప్రభు నమ్ముకున్నా ఉన్నామండి, మేము ప్రభు నమ్ముకున్నామండి, మా పిల్లలు కూడా ప్రభు నమ్ముకున్నారు, అంతా బాగా ఉంది. కానీ ప్రభుని ప్రేమించే విషయంలో నిర్లక్ష్య స్వభావాన్ని మనం చూస్తా ఉన్నాం. అందుకని దేవుడు 400 సంవత్సరాలక మౌనకారం మాట్లాడటం మానేశాడు. దేవుడు మాట్లాడతాడు, మొదటి వారిని ఇస్తాడు సెట్ అవరా అని, రెండో వారిని ఇస్తాడు సరి చేయబడరా అని, ఇక మూడోసారి నేను నొచ్చడు. ఎన్నిసార్లు ఆయన మాట విన్న లోపడకపోతే దేవుడు ఖచ్చితంగా నీ యొక్క స్థితిని, పరిస్థితిని ఆయన మార్చడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. వినాలి ఆయన మాట. ఆయన మాట వింటే మనకు క్షేమం, ఆయన మాట వింటే మనకు జీవం. కనుక తర్వాత మనం చూస్తా ఉన్నాం దేవుని దూతలు ఎవరు అనే ప్రశ్న మనం వేసుకుంటే, ఇక్కడ మలాకీ గ్రంథంలో 4 మనం చూస్తాం. 2వ అధ్యాయం 7వ వచనం చూడండి. ఎవరు దేవుని దూతలు? 2వ అధ్యాయం 7వ వచనం చూడండి. యాజకులు సైన్యములకు అధిపతి యెహోవా దూతలు. ఇప్పుడు చెప్పండి, ఎవరు దేవుని దూతలు? యాజకులు దేవుని దూతలు. యాజకుడు అంటే ఏంటి? అమ్మా, నేను ప్రారంభించాను, కొంతమంది కూడా ప్రారంభించాను. నేను ప్రసంగం ప్రారంభించాను, కొంతమంది ఏం ప్రారంభించారంటే కుటుంబాలు ప్రారంభించారు. కుటుంబాలు పడకూడదు, వాక్యం వినాలి. రైట్. యాజకులు దేవుని దూతలు. అందరూ చెప్పండి గట్టిగా, యాజకులు ఎవరు? దేవుని దూతలు యాజకులు. రెండవది ఎవరు దేవుని దూతలను ప్రశ్న వేసుకుంటే లేవీయులు. ఇందులో చెప్పాడు లేవీయులు దేవుని దూతలు అన్నాడు. ఇక మూడవదిగా 3వ అధ్యాయం 2వ వచనంలో బాప్తిస్మిచ్చి యోహాను గురించి మనం చదువుతాం. 4వ అధ్యాయం 2వ వచనం. 4వ అధ్యాయం 2వ వచనంలో నేను ఒక వ్యక్తిని నమ్ముతాను, అతడు మీకు
ఆయన రాజ్యాన్ని గురించి ప్రకటన చేస్తాడని 4వ అధ్యాయంలో మనం చదువుతాం. ఆయన బాప్తిస్మిచ్చు యోహాను. ఇక 3వ అధ్యాయం మొదటి వచనంలో నిబంధన దూత అన్నాడు. 3వ అధ్యాయం మొదటి వచనం. ఎవరైనా నిబంధన దూత అంటే ఎవరు? యేసు ప్రభు. పాత నిబంధనలో యాకోబుని గురించి కూడా రాయబడింది. యాకోబు మాట్లాడుతుంటాడు, ఇంతకాలం నాకు తోడైన దూత, ఆయన నిబంధన దూత అన్నాయి. నిబంధన దూత అంటే ఆయన వాగ్దానాన్ని స్థిరపరిచేవాడు, వాగ్దానాన్ని నెరవేర్చేవాడు. ఆయన మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇప్పుడు దూతలు అంటే ఎవరు? 1 యాజకులు, 2వది లేవీయులు, 3వది బాప్తిస్మిచ్చు యోహాను, 4వది యేసుక్రీస్తు ప్రభు, 5వదిగా ఆయన సేవకులు, ఆయన దూతలు. చెప్పండి ఎవరు? ఆయన సేవకులు, ఆయన యొక్క దూతలు. ఇప్పుడు చెప్పండి, మనం ఎవరు? ప్రపంచానికి ఎవరు మనం? దూతలు. దూతలని చెప్పుకొని సిగ్గుపడకూడదు. అంటే ఆయన వర్తమానాన్ని ఇతరులకు సాక్ష్యం ఇవ్వడానికి ప్రభు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన సేవకులు కూడా దూతలే. ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. కొన్నిసార్లు వాక్యం ద్వారా మాట్లాడతాడు, కొన్నిసార్లు దేవుని సేవకుల ద్వారా మాట్లాడతాడు, కొన్నిసార్లు పరిస్థితుల ద్వారా ఆయన మాట్లాడతారు. ప్రకృతి ద్వారా, రకరకాల పరిస్థితుల ద్వారా దేవుడి వ్యక్తితో మాట్లాడటానికి ఇష్టపడుతున్నాడు. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజల పరిస్థితి మనం చూస్తా ఉంటే వీరు నిర్లక్ష్య స్వభావం కలిగి ఉన్నారు. నెగ్లిజెన్స్. ఏ స్వభావం చెప్పండి? నిర్లక్ష్య స్వభావం. మన మీటింగ్ ఎన్ని గంటలకు అనుకున్నాం? 10 గంటలకు అనుకున్నాం. ఎన్ని గంటలు ప్రారంభమైంది? 10:30. ఎంతమంది వచ్చారు? చేతులు 10:30కి వచ్చినాడు. అబ్బా, దేవుడు మిమ్మల్ని దీవించుడుగా అంటే 5గురు 6గురు వస్తాయి. మొదటి పాటకి 1 వస్తాయి, 2వ పాటకి 2 వస్తాయి, 3వ పాటకి 3 వస్తారు, 4వ పాటకు 4 కనపడతాయి. ఇక ఆఖరి పాట అనగానే మరి ఏం చూస్తారో తెలియదు, సీరియల్ ఆగేస్తారో తెలీదు, బట్టలు ఉతుకుతారో తెలీదు, వంట చేస్తారో తెలీదు, రోడ్ల మీద తిరుగుతారో, కొంతమంది సైకిల్ మీద బైకుల మీద తిరుగుతూ ఉంటారు తెలీదు. ఇప్పటికీ ఆఖరి పాట అనగానే చెమట్లు కార్చుకుంటూ వస్తాయి. ఎక్కడికి? మందిరానికి. అలా ఉండొచ్చా? దీన్ని నిర్లక్ష్యం అంటారు. ఇక్కడ నేను మీకు 7 నిర్లక్ష్యాలు చూపిస్తాను. మొదటిగా వారు ఏం నిర్లక్ష్యం చేశారు? 1వ అధ్యాయం 2వ వచనం. వారు దేవుని ప్రేమను నిర్లక్ష్యం చేశారు. చదువుతారా? యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను మీ ఎడల ప్రేమ చూపి ఉన్నాను, అయితే మీరు ఏ విషయమందో నీవు మా ఎడల ప్రేమ చూపితివన్నారు. ఇప్పుడు చెప్పండి, వారి ఇశ్రాయేలీయులు వారు దేవుని ప్రేమ నిర్లక్ష్యం చేశారు. ప్రభుని ప్రేమించాల్సిన రీతిలో ప్రభుని ప్రేమించలేకపోతున్నారు. ప్రభుని ప్రేమించేవారు మొదటిగా వస్తారు. ప్రభుని ప్రేమించేవారు దేవుని మాటలు పెట్టారు. ప్రభుని ప్రేమించేవారు శ్రద్ధగా ఆలకిస్తారు. ప్రభు మనతో మాట్లాడుతుంది కాల సమయంలో. చాలాసార్లు ప్రేమను గురించి మనం చాలా పాటలు పడతాం, ప్రేమను గురించి 100 పాటలు మనకు తెలుసు. కానీ ప్రభుని నిజంగా మనం ప్రేమిస్తున్నామా? ఇశ్రాయేలు ప్రశ్న అడిగాడంతే దేవుడు, కానీ వారు తిరిగి ఎలాంటి సమాధానం ఇస్తున్నారంటే నిర్లక్ష్య సమాధానం. ప్రభు ఒక్క మాట అడిగితే, నిజమేనయ్యా ప్రభువా, నేను అలాగే ఉన్నాను ప్రభువా, నిజమేనయ్యా నా స్థితి అలాగే ఉందని చెప్పాలి. కానీ వాళ్ళు అంటున్నారు, వాళ్ళ సమాధానం ఎలాగో చూడండి. యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను మీ ఎడల ప్రేమ చూపినాను, అయితే మీరు ఏ విషయమందో నీవు మా ఎడల ప్రేమ చూపించమని. చూసా, తిరగబడుతున్నారు వీళ్ళు. నిర్లక్ష్య స్వభావం. వారు వెంటనే ప్రభునే ప్రశ్నిస్తున్నారు. వినండి, దేవుడు అడిగే ప్రతి ప్రశ్నకు మన దగ్గర సమాధానం లేదు. మనం అడిగే ప్రతి ప్రశ్నకు దేవుని దగ్గర ఏముంది? సమాధానం. ఉదాహరణ మీకు కొన్ని చెప్తాను. బైబిల్లో అతి పురాతనమైన ప్రశ్న ఏది? ఆదాము నీవు ఎక్కడ? ఇది పురాతనమైనటువంటి ప్రశ్న, మొట్టమొదటి ప్రశ్న అనుకోండి. ఆదాము దగ్గర ఏం లేదు, సమాధానము లేదు. రెండవదిగా కయ్యను నీవెక్కడా అని అడిగాడు. కయ్యను దగ్గర ఏం లేదు, సమాధానం. ఇక ఆఖరి ప్రశ్న 2వ అధ్యాయం, ఆదికాండం 22వ అధ్యాయం కూడా ఇంకో ప్రశ్న ఉంటుంది. ఏమని? దహన బలికి గొర్రె పిల్ల ఏది? దేవుడే దాన్ని చూసుకుంటాం. ఇక ఆఖరి ప్రశ్న మనం రోమీయులకు రాసిన పత్రికలో మనం చదువుతాం. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసేలా నీవు ఎలాగో తప్పించుకుందు. ఇది ఆఖరి ప్రశ్న. మానవుల దగ్గర ఏం లేదు, సమాధానము. నీవు ఏది అడిగినా ప్రతి ప్రశ్నకు సమాధానం ఉంది. నీకు డౌట్ రావచ్చు, గాలి ఎక్కడి నుంచి వస్తుంది? ప్రభు దగ్గర సమాధానం యోబు గ్రంథంలో చెప్పాడు. వెలుపులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇది యోబు గ్రంథంలో చెప్పాడు. నీళ్లు ఎక్కడున్నాయి? దేవుడు భూమిని ఎలా చేశాడు?
అన్ని ప్రశ్నలకు పరిశుద్ధ గ్రంథంలో నీకు సమాధానం దొరుకుతుంది. నీ ప్రతి ప్రశ్నకు బైబిల్లో ఏమని చెప్పండి? సమాధానం. కానీ దేవుడు అడిగిన ప్రశ్నకు మన దగ్గర లేదు. కానీ ఏం చెప్తున్నారు చూడండి. ఏ విషయమందు నీవు మా ఎడల ప్రేమ చూపితీవందరూ, ఏశావు యాకోబునకు అన్న కాడా, అయితే నేను యాకోబుని ప్రేమించితిని, ఇదే యెహోవా వాక్కు. ఇప్పుడు చెప్పండి, వాళ్ళ మనసులో ఎదిరించే స్వభావం ఉంది. చెప్పండి, ఏం చేస్తున్నారు ఇక అని అంటున్నారు అందరూ? ఎదిరించే స్వభావం. పిల్లలు కొంచెం ఎదుగుతున్నప్పుడు ఒక దెబ్బ కొట్టారనుకోండి, అటు మొత్తానికి ఏదో తమాయించుకుంటాడు మనసులో. మరలా రెండో దెబ్బ కొట్టారనుకోండి, ఇది తట్టుకోలేక అంటాడు. అంటే ఏ స్వభావం అది? ఎదిరించే స్వభావం. మన మీద కూడా మనం కూడా కొన్నిసార్లు ప్రభుని ఎదిరిస్తా ఉన్నా. ఎలా ఎదిరించాలో చెప్పరా? నేను 4 వచనాలు చూపిస్తాను. ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయంలో ఇక్కడ అంటాడు ప్రభు, దేవుని వాక్యమందు సంతోషం లేదు అంటున్నారు వీళ్ళు. ప్రభు అడుగుతుంటాయి. ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయంలో చెప్పాడు, దేవుని వాక్యమందు మాకేమి లేదు, సంతోషం లేదు. ఇప్పుడు అంతా కూడా అచ్చట్లు ముచ్చట్లు జోకులు కదా. మా ప్రాంతంలో పుట్టైన ఉంటాడు, ఆయన వాక్యం చేస్తాడు అన్ని ఏం చెప్తాడు? కుళ్ళు జోకులు అన్నమాట, నవ్వింపు కదింపు. అవునా? అసలు అవి చూసుకుంటూ ఉంటారండి జనాలు. అర్థమవుతుందా? వాక్యం అంటే ఎవడో, జోకులు మాత్రం బాగా చూస్తాయి. ఇప్పుడు అన్ని కూడా ఎక్కడ చూసిన పెట్టగదులు, అచ్చట్లు ముచ్చట్లే. కనుక ఇక్కడ దేవుని వాక్యములు ఏం లేదు, సంతోషము. అంటే నేను అర్థం చేసుకున్నాను, ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయంలో వారు తండ్రిని ఎదిరించారు. చెప్పండి, ఎవరిని ఎదిరించారు? తండ్రిని ఎదిరించారు. రెండవదిగా యోహాను సువార్త 8వ అధ్యాయంలో యేసుప్రభు అన్నాడు, నా వాక్యమునకు మీలో చోటు లేదు అన్నాడు. ఎవరు ఎదిరించాడు? ఇప్పుడు కుమారుని ఎదిరించాడు. మూడవదిగా అపోస్తల కార్యము 7వ అధ్యాయంలో ఆత్మని ఎదిరించాడు వాడు. అంటే ఎవరు ఎదిరించారు? పరిశుద్ధాత్మని ఎదిరించారు. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 4, 5, 6 వచనాల్లో చూడండి. తిమోతికి రాసిన పత్రిక 2వ పత్రిక 2వ అధ్యాయం 2, 4, 5, 6 వచనాల్లో ఇక్కడ 3వ అధ్యాయం 2వ వచనం, మనుషులు స్వార్థ ప్రియులు, ధనాపేక్షలు, వింకములాడు వారు, అహంకారులు అన్నాడు. కనుక ఎవరు ఎదిరిస్తున్నారంటే ఆయన సేవకులను ఏం చేస్తున్నారు? దురదర్శకులు కదా, ఇచ్చింగ్ ఇయర్స్. దురదర్శకులు అంటే కథలు చెప్పామనుకోండి ఎంత బాగా వింటారో. వాక్యం చెప్తే చాలు కురుపాటలు వస్తాయి, నెమ్మదిగా గొర్రెలు కడతాయి. కనుక ఈ స్వభావం మనలో ఉండకూడదు. కనుక వారు నలుగురిని ఎదిరించారు. ఒకటి తండ్రిని ఎదిరించారు, రెండవది కుమారుని ఎదిరించారు, మూడవది పరిశుద్ధాత్మని ఎదిరించారు, నాలుగవది ఆయన సేవకులను ఎదిరిస్తున్నారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు చాలా మంది దేవుని సేవకులు? సుందర్ సింగే, అమ్మా అలా చేయకూడదమ్మా, పెళ్ళి అంటే ఎలా చేస్తున్నారు? లోక సంబంధంగా చేయకూడదమ్మా, ఆత్మ సంబంధంగా చేయాలంటే ఊరుకొండే గారు మీ మందిరం టాపర్స్ 10 మందిరాలు బాహు ఉన్నాయి, మీరు చేయకపోయారు పెళ్ళి, వేరే సేవకుడు మా పెళ్ళి, మా పిల్లల పెళ్లి చేస్తాడు, నీకో దండం, ఈ మందిరానికి ఒక దండం అని వెళ్ళిపోతున్నారు. మీరు ఎవరిని ఎదిరించారో తెలుసా? గుర్తుపెట్టుకోండి, ఆయన సేవకులను ఏం చేస్తున్నారు? ఎదిరిస్తున్నారు. ఎదిరించొచ్చా? అవిధేయత పాపం. చాలా మంది హృదయాల్లో అవిధేయత గూడు కట్టుకుని ఉంటుంది. వారు తమ పెదాలు తెరిచి అవిధేయత అనే దురుకును వెళ్ళగొప్పుతూ ఉంటారు. అదే చెప్తున్నాడు. కనుక ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నీ జీవితాలు ఎవరైనా ఎదిరించావా? ఆయన వాక్యాన్ని ఎదిరించావా? ఆయన పరిశుద్ధాత్మని ఎదిరించావా? యేసు ప్రభువారిని ఎదిరించావా? తండ్రిని ఎదిరించావా? నీకు తెలుసు. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నిజమే ప్రభా, నాలో అవిధేయత స్వభావం ఉంది. ఏమంటారు చెప్పాలయ్యా? మాకు తెలుసులే అంటే ఏంటి అర్థం? అది ఎదిరింపు స్వభావం. ఎదిరింపు స్వభావం ఎవరిదంటే సాతాను. అపవాదికి చోటు ఇవ్వకుడి అన్నాడు. ఎవరికి చోటు ఇవ్వకూడదు? అపవాదికి చోటు ఇవ్వకూడదు. ఇస్తే ఎంత నష్టమో. కనుక ఎదిరింపు స్వభావం మనలో ఉండడానికి వీలు లేదు అని వాక్యం ద్వారా మనం హెచ్చరించబడుతున్నాం. ఒక ఆయన ఇలా చెప్పాడు, దైవ సేవ మతం ముసుగులో చేయరాని నేరాలు చేస్తున్నారంట. ముసుగేమో మతం,
కదా మత ముసుగులనే. నిన్న కూడా మా తణుకులో సువార్త చెప్తుంటే ఏం లేదు, ఫ్లెక్సీని పట్టుకున్నారంటే ఇలాగ మతోన్మాది వచ్చి వాళ్ళ మీద అనరాని పరుష పలుజాలం అంతా వాడాడు. కానీ ధైర్యంగా నిలబడి సువార్త చెప్పారు. ఎప్పుడైతే మన సేవకులు చాలా మంది ఒకేసారి పోగయ్యారో వారు పలాయన చితికించి వెళ్ళిపోయారు. ఎదిరిస్తున్నారు వాక్యాన్ని. మత ముసుగులో ఎన్నో అరాచకమైన కార్యాలు జరుగుతూ ఉన్నాయి. దేవుని వాక్యానికి ప్రజల్లో చోటు లేదు. ప్రభు దుఃఖపడుతూ ఉన్నాడు. కనుక ఈ మలాకీ గ్రంథం ప్రశ్న జవాబు పద్ధతిలో ఈ గ్రంథం ఉంటుంది. కనుక జాగ్రత్తగా మన పరీక్షలు చేస్తే చక్కని విషయాలు మనకు అందించబడుతున్నాయి. మలాకీ గ్రంథం మొదటి అధ్యాయం 2వ వచనంలో మొదటి ప్రశ్న ప్రభు జవాబు మనం చూద్దాం. మలాకీ గ్రంథం మొదటి అధ్యాయము 2వ వచనం. మొదటి నిర్లక్ష్యం. ప్రభు మనతో మాట్లాడుతుండగా మనం ఏ విషయంలో నిర్లక్ష్యం చేస్తున్నామో హెచ్చరించబడుతున్నాం. చూద్దా మొదటి అధ్యాయం 2వ వచనం. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నేను మీ యెడల ప్రేమ చూపి ఉన్నాను, అయితే మీరు ఏ విషయమందు నీవు మా యెడల ప్రేమ చూపితివి అందరూ. వినండి, ఆయన ప్రేమను నిర్లక్ష్యం చేశారు. నేను మధ్యాహ్నం అడుగుతాను, గుర్తుపెట్టుకోవాలి. మొదటి మాట గుర్తుపెట్టుకోండి, ఆయన ప్రేమను ఏం చేశారు? వాళ్ళు నిర్లక్ష్యము చేశారు. ఏంటి, మేము నిర్లక్ష్యం చేసావా? ఎలా నిర్లక్ష్యం చేసాం అని తిరగబడతా ఉంటే ప్రభు వెంటనే ఉన్నాడు. ఇద్దరు వ్యక్తులను వారి ముందు పెడుతున్నాడు. వారిద్దరు అన్నదమ్ములు, వారిద్దరు కవల పిల్లలు. ఒకడు అన్నబడిమ కొట్టుకుని బయటకు వచ్చినాడు. వాళ్ళిద్దరు ఎవరో కాదు, యాకోబు ఏషావు. ఇద్దరిని చూపిస్తున్నాడు, 2 కుటుంబాలను చూపిస్తున్నాడు, 2 జాతులను చూపిస్తున్నాడు. 2 కుటుంబాలు. ఏషావు కుటుంబం ఏది, యాకోబు కుటుంబం ఎలాగుంది, యాకోబు ఇశ్రాయేలు కుటుంబం ఎలాగుంది, జాతి ఎలాగుంది. ఏషావు నుంచి ఎదోము కుటుంబం వచ్చింది. ఎదోమీలు ఎలాగున్నారో ఆ రెండింటికి తేడా చూపిస్తూ ఉన్నాడు. వారిలో దేవుని ప్రేమ నిర్లక్ష్యం చేసిన వాడు ఏషావు. ఒక్క పూట గూటికై ఏం వేస్తున్నాడు? జాస్తత్వ హక్కును అమ్మి వేస్తున్నాడు. 2 రోజులు పూటాలన్నా కూడికలంటే ఏదో పని పెట్టుకుని వెళ్ళిపోవడం కాదు. నేను నా దేవుని సన్నిధిలో కనబడాలి, నేను ఆయన ప్రేమించి ఆయన వాక్యాన్ని వినాలి. ఒక్క పూట కూటికై ఏం అమ్మేస్తున్నాడు? జాస్తత్వ హక్కును అమ్మేస్తున్నాడు. వాడు మంచోడా భ్రష్టుడా? భ్రష్టుడు, వ్యభిచారి అని రాయబడింది. ఏషావు అరణ్యవాసి, అరణ్యంలో జీవించేవాడు. వాడు పశువులను చంపేవాడు. వాడు వృత్తి. వాడికి ప్రార్థన అనుభవం లేదు. వాడు వ్యభిచారి, వాడు భ్రష్టుడు అని రాయబడింది. ఎదురి పత్రిక 12:16 మనం చదువుతాం. వాడు పశువులను చంపేవాడు. మరి యాకోబు ఎవరు? యాకోబు గుడారవాసి, ప్రార్థన అనుభవం కలిగిన వాడు. ఏషావేమో పశువులను చంపితే, యాకోబు పశువులను పెంచేవాడు. వాడు చంపేవాడు, ఈయనేమో పెంచేవాడు. తర్వాత మనం చదువుతా యాకోబు ఆశీర్వాదాన్ని కూడా మనం చదువుతా. ఏషావేమో భ్రష్టుడైపోయాడు, ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నాడు. కానీ యాకోబును మనం చూస్తాం. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 37వ వచనం చూడండి. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 37వ వచనంలో యాకోబు ఎలాగో ఆశీర్వదించబడ్డాడు చెప్పాడు. 4:37 చదవండి. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయము 37వ వచనం. ఆయన నీ పితరులను ప్రేమించెను కనుక వారి తరువాత వారి సంతానమును ఏర్పరచుకొనెను, నీ కంటే బలమైన గొప్ప జనమును వెళ్ళగొట్టి నిన్ను ప్రవేశపెట్టి ఆయన నేడు చేయుచున్నట్లు వారి దేశమును నీకు స్వాచ్యముగా ఇచ్చుటకై నీకు తోడుగా నుండి ఐగుప్తులో నుండి తన మహాబలము చేత నిన్ను వెలుపలికి విడిపించాను. ఆయన మనల్ని విడిపించేవాడు. ఇశ్రాయేలు విడిపించాడు. బలమైనటువంటి జనాంగం నుంచి, శత్రువుల నుండి ఆయన విడిపించాడు. ఎప్పటికీ విడిపిస్తూనే ఉన్నాయి. చిన్న దేశం, చుట్టూ 52 ముస్లిం కంట్రీస్ ఉన్నాయి. దేవుడు ఇశ్రాయేలును కాపాడుతున్నాడు. నిన్ను కాపాడువాడు కొనుకడు నిద్రపోడు. ఎన్నిసార్లు వారి మీద దాడి జరుగుతున్నా ప్రభు యొక్క ఐరన్ డోమ్, అద్భుతమైన రక్షణ కవచం ఇశ్రాయేలుకు తోడుగా ఉంది. ప్రియుల యాకోబు మొదలుకుని ఎప్పటి వరకు ఆయన వాళ్ళని విడిపిస్తున్నాడు, వాడిని నడిపిస్తూ ఉన్నాడు. ప్రియుల మనల్ని ఏం చేస్తారో తెలుసా, కొన్నిసార్లు మనమే శాపాలు పెట్టేవాళ్ళు ఉంటారు. శాపాలు పెట్టేవాళ్ళు అంటే నీవు ఎలాగైపోను, నీ కుటుంబం ఎలాగైపోనా అంటారు. అప్పుడు మన మీద పాంపు వచ్చినట్టు, అవునా కదా?
అవునే అవునా కదా? అయితే ప్రభు ఏం చేస్తాడో చూడండి. ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం 5వ వచనం. ఇశ్రాయేలు ప్రజలు దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు, ఆయన ఏం చేస్తాడో చెప్పాడు. 23:5. అయితే నీ దేవుడని యెహోవా విలాప మాట విననల్లకుండే, నీ దేవుడని యెహోవా నిన్ను ప్రేమించను గనక నీ దేవుడని యెహోవా నీ నిమిత్తము ఆ శాపమును, అందరూ చెప్పిన మాట, ఆ శాపమును ఆశీర్వాదముగా మార్చి. అంతే. శాపాన్ని ప్రభు ఏం చేస్తున్నాడు? ఒక ఆయన నన్ను సుందర్శికాన్ని బాగా దిక్కాడు. ఎందుకు పలికిరాక పోతారా అన్నాడు. ఇతను అన్నాడు, ఏం చెప్పలే, ఈ మాట జ్ఞాపకం చేస్తున్నాను. ఏమన్నాడు? శాపమును ఆశీర్వాదంగా మార్చి. నేను చాలా కాలం క్రితం ఒక ఇంటర్నేషనల్ స్కూల్లో పనిచేశాను. ఆదివారం లీవ్ అడిగా, లీవ్ ఇవ్వనన్నాడు. లీవ్ ఇవ్వకపోతే రిజైన్ చేస్తాను సార్ అని చెప్పి రిజిగ్నేషన్ పెట్టాడు. పెడితే లేదు ఇస్తే అందరికి ఇవ్వాలి అని ఇక పంతం పట్టేశాను. నేను, లేదు సార్ నేను ఆరాధన చూసుకుని వస్తాను, నేను ఉద్యోగం చేయాలనుకోలేదు, మధ్యాహ్నం వస్తాను, నాకు ఆరాధనకి వెళ్ళడానికి ఏం కావాలి? లీవ్ కావాలి, సమయం కావాలి, మీ అవసరమైతే ఒక శాలరీ కట్ చేసుకోవడానికి కూడా ఆయనకి ఆప్షన్ ఇచ్చాను. ఎట్టి పరిస్థితుల్లో కుదరదు అన్నాడు. నేను రాను సార్ అన్నా. ఏమనుకుంటే అనుకున్నాడు. లోబట్టాలో చాలా ప్రేమతో చెప్పారు. అయితే ఇది ఇంకా పట్టు పట్టేశాను. ఎప్పుడైతే పట్టుబట్టి ఇలా అన్నాడో, నా నాలుగుతో చెప్తున్నాడు, నాశనం అయిపోతా అన్నాడు. ఏమన్నాడు? నాశనం అయిపోతా అన్నాడు. నేను నవ్వుకున్నాను వెంటనే. ఈ మాట గుర్తు చేసుకోవాలి మనం. దేవుడు శాపమును ఏం చేస్తారైనా ఆశీర్వాదంగా మార్చుతాడు. గుర్తుపెట్టుకో. నిందలు, అవమానాలు మనకది ఆశీర్వాదాలు మాత్రమే. ప్రతి నింద, ప్రతి అవమానం దేవుడు మనల్ని ఏం చేస్తాడు? ఆశీర్వాదంగా మన కొరకు మారుస్తాడు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఆయన మనల్ని ఎలా ప్రేమించాడు? అది ప్రశ్న. అసలు నిజంగా మనం ప్రేమించాడు ఆయన? ఎప్పుడు ప్రేమించాడు? ఎలా ప్రేమించాడు? ఎందుకు ప్రేమించాడు? ఎప్పుడు ప్రేమించాడు? ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 4-6 వచనాలుగా చెప్పబడింది. జగత్తు పునాది వేయబడక ముందే క్రీస్తు నందు ప్రేమలో మిమ్మలను ఏర్పరచుకోనండి. ఎప్పుడు ప్రేమించాను చెప్పండి? ఈ ప్రపంచాలు నిర్మించక ముందే నీవు ఆయన ఆలోచనలో ఉన్నా. ఆయన మనల్ని జగత్తు పునాది వేయబడక ముందే ఆయన మనల్ని ప్రేమించాడు. ప్రేమించడం మాత్రమే కాదు, 7వ వచనంలో చెప్పాడు, ఆయన మనల్ని విమోచించాడు, ఆయన మనల్ని క్షమించాడు. ప్రేమించాడు, విడిపించాడు, క్షమిస్తూ ఉన్నాడు. ఎప్పుడు క్షమిస్తున్నాడు? 7వ వచనంలో చెప్పాడు. ఒక ప్రశ్న అడుగుతాను చూడండి. సృష్టి ముందా, విమోచనం ఉందా? అది నా ప్రశ్న. మీరు చాలా మంది వాటిని ఎరిగిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ. చెప్పండి, సృష్టి ముందా, విడుదల ముందా? దాంతో చదవాల వచ్చును. ఏది ముందు? విమోచన ముందు, తర్వాత సృష్టి. ఆయన విమోచన సంకల్పం జగత్తు పునాది వేయబడక ముందే అన్నాడు. అప్పుడే మనం ఆయన ఆలోచనలో ఉన్నా. ఆదామవ్వలు పాప చేశారు, ఇక వాళ్ళ మీద శాపం రాజ్యం వెళ్తుంది. అయితే ప్రభు వారిని విడిపించడానికి ఒక జంతువును బలి చేశాడు. చర్మపు చొక్కాయిలు వారికి వధ జరిగేది. అక్కడ క్రీస్తు ప్రభు ముంగుర్తుగా అక్కడ ఒక వధను మనం చూస్తాం. కనుక ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన మళ్ళీ మన విమోచన కార్యం జగత్తు పునాది వేయబడక ముందే. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకున్నాను. అయితే మన బాధ్యత ఏంటి? మన బాధ్యత ఏమైనా ఉందా? అందుకే చూడండి, ఎఫెసీ పత్రిక 3:14. ఆయన మనల్ని ప్రేమించాడు, తానే మొదటిగా మనం ప్రేమించాడు, ఆయన ఆలోచనలో మనల్ని ఉంచాడు, మనల్ని విడిపిస్తున్నాడు. అయితే మన బాధ్యత ఏంటి? 3:14 చూడండి. ఎఫెసీ పత్రిక 3:14. అది కాదు, ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 14 వచనం. అదే ఈ హేతు చేత పరలోకమందున భూమి మీద ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబాన్ని పిలువబడుతున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని నీ అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మలో బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా తన మహిమైశ్వర్యం చొప్పున అంటే కింద అన్నాడు, ప్రేమయందు వేరుపారి స్థిరపడండి అన్నాడు. మన బాధ్యత ఉందమ్మా. వినండి వినండి వినండి. మన బాధ్యత ఏమిటి అంటే ఆయన ప్రేమలో మనం స్థిరపడాలి. ఆయనలో మనం వేరుపారిన వారమైంది. ప్రభు చెప్పాడు యోహాను 10:15 అధ్యాయంలో,
నా యందు నిలిచిడి, మీరు అప్పుడు మీరు ఫలిస్తారు. ఎవరైతే వేరుగా ఉంటారో ఫలించలేరు. ఈ మధ్యాహ్న సమయంలో ఆయనలో మీరు నిలిచి ఉంటారా? నిలిస్తే ఫలిస్తారు. ఫలిస్తే మీకు క్షేమం ఉంటుంది. అటు కట్టబట్టారా? ఆయనలో వేరు పారారా? ఆయన ఆశీర్వాదాలు పొందుకున్నారా? ఆయన ప్రేమ జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ అన్నాడు ఎఫెసు పత్రిక 3:19. ఎలా ప్రేమించాడు ఆయన? 8:33 శాశ్వతమైన ప్రేమతో నేను నన్ను ప్రేమిస్తున్నాను. కానీ వాళ్ళు ఆయన ప్రేమలను లక్ష్యం చేశారు. ఈ మధ్యాహ్న సమయంలో ప్రభువునందు ప్రియులారా, ప్రభుని ప్రేమిస్తున్నామా? అమ్మా, ప్రభుని ప్రేమించగలుగుతున్నామా? ప్రభుని ప్రేమించేవారు ఆయన ఆజ్ఞలను కైకొన్నారు. ఆయనే మొదట మనం ప్రేమించాడు. మనము ఆయనను ప్రేమించలేదు. మనము ఆయన ఏర్పాటు చేసుకోలేదు, కానీ ఆయన మనలను ఏర్పాటు చేసుకున్నాడు. ఎప్పుడు? జగత్తు పునాది వేయబడకముందే. ఎలా ప్రేమిస్తున్నాం ప్రభుని? ఒక రోజున మార్టిన్ లూథర్ ఇలాగ అన్నాడు. ఏమన్నాడంటే, క్రైస్తవులు అబద్ధాలు మాట్లాడరు కానీ అబద్ధాలు పాడతారన్నాడు. పాయింట్ అర్థమైంది మీకు? అబద్ధాలు ఆడరు కానీ అబద్ధాలు పాడతారన్నాడు. పాడతారంటే సంఘస్థులు కోపం వచ్చింది. ఏంటి సార్ అలాగే అన్నారు మీరు, కంగారు పడకుండా చెప్పి తన భార్యను పిలిచాడు. అమ్మాయిలు రా అన్నాడు. పాట వస్తుంది తీసి ఓ పాట పాడు అన్నాడు. ఆమె కేజీ వెండేశ్వరు వచ్చింది, బంగారు కేజీ వెళ్ళం. ఆమె ఏమని పాడుతుందంటే, నిన్నే ప్రేమిస్తాను ప్రభా, నా వెండి నా కనకము సమస్తము నీవే ప్రభువా. ఇక్కడ చూడండి, మెళ్ళ ఎంత చేస్తుంది బంగారం? కేజీ బంగారం, కేజీ వెండి వేసుకుని వచ్చింది. కానీ ఏం పాడుతుంది? నా వెండి కనకంబు నీవే ప్రభు. నేను చెప్పాను కదా, క్రైస్తవులు ఏం పాడుతున్నారు? అబద్ధాలు పాడుతున్నారు. ఏం పాడుతావు? ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ తీసే నా చిత్తమే. ఎక్కడ చెప్పండి, ఎక్కడ మన చిత్తం? పిల్లలకు పెళ్లి చేయాల్సి వచ్చినప్పుడు మన చిత్తం. కట్నాలు ఎంత చెప్పాలో మన చిత్తం. ఇల్లు కట్టేటప్పుడు ఎవరి చిత్తం? మన చిత్తం. గోడ ఎట్లా ఉండాలి, దాని కొలతలు ఎలా ఉండాలి, ఈశాన్యం వైపు ఏముండాలి, నైరుతి ఆగ్నేయము వాయువు దిశలో ఏమేమి ఉండాలి, మన చిత్తం. మధ్యాహ్న సభలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. పాట పాడుతున్నాం కానీ పాటలు సరైన అర్థం గ్రహించలేకపోతున్నాం. ఏదో కూర్చున్నా పాడుకుని పోతున్నాం అంతే. కానీ నిజంగా పాట పాడుతున్నప్పుడు అర్థాన్ని గ్రహించి పాడాలి. ఆయన మనం ప్రేమిస్తున్నామా? ఆయన ప్రేమించేవారు అయితే ఆయన ఆజ్ఞలను కైకొనాలి. ఆయన ఆజ్ఞలు శాస్త్రమైనవి. అందులో ఒక్క ఆజ్ఞలు తప్పిపోయినా మిగతా అన్ని ఆజ్ఞల్లో కూడా ఏమైనట్టు తగ్గిపోయినట్టు యాకోబు పత్రికలో చెప్పాడు 2వ అధ్యాయం. ఒక్క ఆజ్ఞ తగ్గిపోయినా అన్ని ఆజ్ఞలు కూడా తగ్గిపోయినట్లే. ఎక్కడ తగ్గిపోయారు? ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ప్రభువా, నిన్ను నేను ప్రేమిస్తున్నాను. నిన్ను సరిగ్గా ప్రేమించలేకపోయాను ఇప్పటి వరకు. ఇశ్రాయేలు కూడా అలాగే ఉన్నారు. నా స్వభావాన్ని మీరు జ్ఞాపకం చేశారు. నన్ను క్షమించు ప్రభా, ఈ రోజు నుంచి నిన్ను నేను ప్రేమిస్తాను. ప్రేమించే వాళ్ళు ఎప్పుడు వస్తారు? అందరికంటే ముందు వస్తారు. ప్రేమించే వాళ్ళు ఏం చేస్తారు? వాక్యాన్ని శ్రద్ధగా వింటారు. ఒక్క మాట కూడా పోనవరు. అన్న ఇన్ని మంచి సంగతులు చెప్పాడు మార్కన్న. సువార్త విషయంలో, సంఘం విషయంలో, మన బాధ్యత విషయంలో ఎలా ఉండాలో చక్కని విషయాలు బోధించాడు. ఎలా ఉన్నాం? ఇతరులు కూడా మనం ప్రేమించాలి. నిన్ను వారిని నీ పొరుగు వారిని ప్రేమించాలి. ఆయన శాపమును ఎలా మార్చాడు? ఎప్పుడు మారుస్తాడు? ఆయన నిజంగా మనము ప్రేమించినప్పుడు. ప్రేమిద్దామా ఆయన్ని? ఏ విషయంలో మనం ప్రేమలో తప్పిపోయామో ప్రభు ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేశాడు. నీ పిల్లలు బాగా ప్రేమిస్తున్నావేమో, నీ కుటుంబాన్ని బాగా ప్రేమిస్తున్నావేమో, నీ ఆస్తిని ప్రేమిస్తున్నావేమో, నీకున్న వాటి కొరకే, నీకున్న మొబైల్ ప్రేమిస్తున్నావేమో. మధ్యాహ్న సమయంలో ప్రభు మనతో మాట్లాడతారు. ప్రభా, వీటన్నిటికంటే నేను అధికంగా ప్రేమిస్తున్నాను. ఆఖరి పాటు చెప్తున్నాను, పేతులు నీవు నన్ను ప్రేమిస్తున్నావు అంటే ఆ ప్రశ్నకు అర్థం ఏంటి? నీ వల్ల కంటే నన్ను ప్రేమిస్తున్నావా? నీ వ్యాపారం కంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? నీకున్న ధోరణి కంటే ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నావా? ఏది నీకు ప్రాముఖ్యం? ఎవరు మనం ప్రేమిస్తున్నా? కొంతమంది పిల్లల్ని బాగా ప్రేమిస్తారు, ప్రభుని పక్కన పెడతారు. కొంతమంది భర్తలు బాగా ప్రేమిస్తారు, ప్రభుని పక్కన పెడతారు. కొంతమంది భార్యను బాగా ప్రేమిస్తారు, ప్రభుని పక్కన పెడతారు. దేవుని ప్రేమకు నీకు మధ్య ఏది ఎక్కడొచ్చిందో నీకు తెలుసు. యథార్థంగా ఒప్పుకుంటే ప్రభు నిన్ను క్షమిస్తాడు. ఆయన దగ్గర ఒప్పుకున్నా, ప్రభువా, ఈ రోజు నుంచి నేను నిన్ను అన్నిటికంటే ఎక్కువగా నిన్ను
ప్రేమిస్తారు. ఆయన ప్రేమించేవారు ఆయన కొరకు జీవించాలని హెచ్చరించబడతారు. ప్రభు ఈ కొద్ది మాటలు మనం కొరకు దీవించునుగాక. తలవంచండి, పని పూసుకోండి. నాకు మన సమయాన్ని ముగించాను. ప్రార్థన చేస్తున్నా. ప్రార్థన. ప్రభు మనతో మాట్లాడుకోదా? ప్రభువా, ఒకసారి ఇంట్రాస్పెక్షన్, అంతా పరిశీలన. ఏదో ప్రభుని ప్రేమించలేకపోయాను, ఒప్పుకుందా కదా అర్థంగా. ప్రభు నిన్ను అడుగుతున్నాడు, ఆయన ప్రేమ నిర్లక్ష్యం చేశావే. ప్రభు నన్ను క్షమించు నాయన, నీ ప్రేమ నేను అర్థం చేసుకోలేకపోయాను నాయన. ఈరోజు వచ్చి నేను ప్రేమిస్తాను ప్రభు. అప్పటి వాటికంటే ఇప్పుడు అధికంగా నేను ప్రేమిస్తాను. ఆయనకిచ్చి నిన్ను ప్రేమిస్తాను. ప్రార్థన చేస్తాం. పరిశుద్ధమైన మా దేవా, మలాకీ గ్రంథంలో తొలి పలుకులు దేవుడా ప్రభు చూపారు. ఈ 2 రోజులు కూడా చక్కగా నీ మాటలు విని నీ కొరకు జీవించడానికి సహాయం చేయి. ఆయన ప్రేమ నిర్లక్ష్యం చేస్తామని ఒప్పుకుంటున్నా. ప్రభుని ప్రేమించాల్సిన రీతిలో ప్రేమించకుండా దేవుని విడిచిపెట్టామేమో కొన్నిసార్లు. లోక ఆశను ప్రేమించామేమో, లోక భోగాలను ఇచ్చాడు ప్రేమించామేమో. క్షమించండి. మిమ్మల్ని ప్రేమించడానికి మమ్మల్ని ఇంకా సిద్ధపరచండి. మీరు మాకు ముఖ్యం. మా హృదయంలో మీరే కేంద్ర బిందువు. ఆ సింహాసనం మీద మీరు ఆశీనుడై ఉన్నారు. హృదయమైన సింహాసనం మీద మిమ్మల్ని ప్రేమిస్తున్నారు. వారు జ్ఞాపకం చేసిన మాటలు బట్టి స్తుతిస్తే తర్వాత జరిగే కార్యక్రమం అన్నింటిలో కూడా సహాయం తెచ్చారు. స్థానిక సంఘమును, మీ దాసులు, వారి కుటుంబం ఇక్కడ జరిగిస్తున్న పరిచర్యను మీ చేతులకు అప్పగిస్తూ యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరికి వందనాలండి.